లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒక్కసారి మనం కాంగ్రెస్ నాయకులైనటువంటి భీమరావు నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. భీమరావు నాయక్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గతంలో 11,468 ఉన్న కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ను ఇప్పుడు పెంచుకుంటూ పోయి 12 కోట్ల రూపాయల పైచిలుకుగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. అయినప్పటికీ నిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన కానీ వేరే ఆసుపత్రులలో ఈరోజు ఆ బడ్జెట్కు సంబంధించిన కేటాయించిన బడ్జెట్ వారికి అందలేకపోవడంతో ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేస్తున్నట్టుగా కార్పొరేట్ కళాశాలలు ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కొంత బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ వారు దీన్ని ఒప్పుకుంటలేరు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? డాక్టర్ భీమరావు నాయక్ గారు. ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం సార్. సార్ వినిపిస్తుందా? వినబడుతుందండి, చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ సమస్య పైన మాట్లాడిరో ఇలా ప్రజా సమస్యల గురించి అప్పుడు ఆనాటి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇప్పుడు వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటా ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ప్రజలపైన విశ్వాసం, ప్రజలకు సేవ చేయాలని భావన ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక అంశం మనం తీసుకోవాల్సింది, ఏదైతే ఇప్పుడు పేద తరగతి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకు కార్పొరేట్ వైద్యంలో వాళ్ళకు సౌకర్యం అందించాలనే లక్ష్యంతో ఆనాడు రాజశేఖర రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించిండు. పథకాన్ని ప్రారంభించిన తర్వాత దానిలో చిన్న కొన్ని అప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డులలో కొన్ని 3 రకాల కార్డులు ఉండేవి. తెల్ల కార్డు, తర్వాత పింక్ కార్డు, మళ్ళీ గేరు కార్డు కేటగిరీలో వైట్ చేసి అప్పుడు ఉండేది. దాని తర్వాత మళ్ళా దానిపైన సమీక్ష చేసి సరే అందరికీ వర్తించే విధంగా చేయాలని చెప్పేసి తీసుకొచ్చిన నిర్ణయం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు 9 సంవత్సరాల కాలంలో దానికి పూర్తిగా ఈ మధ్యతరగతి కుటుంబం కానీ పేదవారికి కానీ ఒక క్రైటీరియా పెట్టిరు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా కార్పొరేట్ విద్యాభ్యాసంలో వాళ్ళకు ఆరోగ్యశ్రీ కింద వర్తింపజేయాలని చెప్పేసి. కానీ ఇక్కడ 9 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తది ఇష్యూ చేయలేదు అన్నప్పుడు ఈ దాదాపు 9 సంవత్సరాల్లో కొత్త వారికి ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఆరోగ్యశ్రీ అందినట్టు? అది అందడమే కాకుండా కానీ ఇప్పుడు పాత బకాయిలు మీరు అన్నటువంటి 11,000 దాని ముందు ఉన్నది, అది దాదాపు 9 సంవత్సరాల బకాయిలు. సో మేము వచ్చిన తర్వాత కొంత బడ్జెట్ రిలీజ్ చేసినాము, వాళ్ళతో పిలిచి మాట్లాడినాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలో ఉన్నటువంటి ఆరోగ్యం ఉన్నదో ఆ 10 లక్షలు పెంచుకోవడం అని ఇప్పుడు అంతకుముందు 6 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షలు పెంచినాం. సో ఇటువంటి సమస్యలను కాంగ్రెస్ పార్టీ 1 by 1 చేసుకుంటా వచ్చింది. సో ప్రజలకు ఆరోగ్యశ్రీ పైన ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ డాక్టర్లతో చర్చించి ప్రజలకు మాత్రం అసౌకర్యం కలగకుండా ముందుకు తీసుకునే కార్యక్రమం తీసుకుంటుంది. రైట్, ఇదే విషయంపై